హాయ్ ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెర్ముడా ట్రయాంగిల్ అంటూనే మనకు అందులోని మిస్టరీ గుర్తుకొస్తుంది. మరి ఆ మిస్టరీ ఏంటో ఈరోజు వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఉత్తర అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక విచిత్రమైన ప్రాంతం. ఈ ప్రాంతం ట్రయాంగిల్ ఆకారంలో ఉందని ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత సరిహద్దులు చాలా అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి విమానాలు కానీ నౌకలు కానీ ప్రజలు కానీ వెళ్ళినట్టయితే వెంటనే అదృశ్యమైపోతూ ఉన్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు బహమా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలున్నాయి. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాంతంలో షడ్భుజాకార మేఘాలు ఏర్పడతాయని, అవి విమానాలు నౌకలు గింగిరాలు కొడుతూ మాయమయ్యేలా చేస్తాయని ఒక వాదన ఉంది. గ్రహాంతరవాసులు అసాధారణమైన ప్రకృతి నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని మరొక విస్తృతమైన అభిప్రాయం కూడా ఉంది. ఈ ప్రాంతంలో అసాధారణమైన శీతోష్ణ స్థితి, అసాధారణమైనటువంటి గాలులు, విచిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టఫర్ కొలంబస్ తన పుస్తకాల్లో రాశాడు. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయని, దిక్చూచి కొలతలు కూడా అనూహ్యంగానూ అసంబద్ధంగానూ ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయని అక్టోబర్ 11, 1492లోనే క్రిస్టఫర్ కొలంబస్ తన పుస్తకాల్లో రాశాడు. ఈ మిస్టరీ గురించి అనేక రకాల రచనలు ఉన్నాయి. అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్లోకి వెళ్ళిన ప్రతి ఓడ, ప్రతి విమానము, ప్రతి మనిషి కూడా అదృశ్యమైపోతూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకు 1812లో పేట్రియాట్ అనే నౌక అదృశ్యమైపోయింది. 5 తెరచాపలు గల ఈ నౌక అదృశ్యం అవడంతో ప్రపంచమే నివ్వెర్రపోయింది. అదేవిధంగా 1918లో మార్చి 4వ తేదీన యుఎస్ఏకి చెందిన సైక్లోప్స్ అనే యుద్ధ నౌక కూడా అదృశ్యమైంది. ఇందులో 309 మంది మరణించారు. 1909లో స్ప్రై అనే మరొక నౌక కూడా అదృశ్యమైంది. 1919లో కారాలో డి రింగ్ అనే మరొక నౌక కూడా అదృశ్యమైంది. 1969లో జరిగిన సంఘటన ఒక పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఒక కెప్టెన్ తప్ప అందరూ కూడా మునిగి అదృశ్యమైపోయారంట. 15వ శతాబ్దం నుంచి అనేక రకాల సంఘటనలు ఈ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మీథేన్ నిలువలు ఎక్కువగా ఉండడం, దిక్చూచి సరిగ్గా పనిచేయకపోవడం, బలమైన అయస్కాంత శక్తి కూడా ఏదో ఉందని నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ తరచూ తుఫానులు కూడా సంభవించడం జరుగుతూ ఉంది. అసాధారణమైన శక్తులు ఉన్నాయని మరొక వాదన కూడా ఉంది. గ్రహాంతర వాసులు ఇక్కడ సంచారం చేస్తూ వారినందరినీ కూడా అదృశ్యం చేస్తూ ఉన్నారని మరొక వాదన కూడా ఉంది. వేరే ఓడలను, మనుషులను, విమానాలను ఎత్తుకుని పోతున్నారు అనే మరొక వాదన కూడా ఉంది. 1502లో స్పానిష్ ఫీట్లు మునిగిపోయాయి. తుఫానులు కూడా ఒక కారణం కావచ్చు అని అనేక మంది అభిప్రాయపడ్డారు. సముద్రంలో ఒక అంతర్వాహిని, ఇది తన ప్రవాహంలో నౌకలను, ఓడలను, దగ్గరగా వెళ్ళే విమానాలను కూడా ఆకర్షించి లాక్కుంటూ లోపలికి తీసుకుంటుందని మరొక అభిప్రాయం కూడా ఉంది. 1967 డిసెంబర్ 22న విచ్ క్రాఫ్ట్ అనే పడవ ఇక్కడే మునిగిపోయింది. 1982లో ఓషియన్ రేంజర్ అనే అతిపెద్ద ఆయిల్ ప్లాంట్ పాతం ఇక్కడ తిరగబడి మునిగిపోయింది. 1958 జనవరి 1వ తేదీన హార్వే కొనోవర్ అనే వ్యాపారవేత్త మొండిగా వ్యవహరించి ఫ్లోరిడా వద్ద తుఫాను దాటి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పడవ మునిగిపోయి అతను మరణించడం జరిగింది. 1945 డిసెంబర్ 5న యుఎస్ఏ నౌకాదళానికి చెందిన టీబీఎం అవెంజర్ అనే బాంబర్ విమానాలు ఈ అట్లాంటిక్ మహాసముద్రంలోనే అదృశ్యమైపోయాయి.
1872లో మేరీ సెలెస్టీ అనే ఓడ కూడా ఇక్కడే మునిగిపోయింది. 1881లో ఎలెన్ ఆస్టిన్ అనే నౌక మధ్యలోనే అదృశ్యమైపోయింది. 1918 మార్చి 4న యుఎస్ఏకి చెందిన సైక్లోప్స్ అనే యుద్ధ నౌక కూడా ఇందులోనే మునిగిపోయింది. దాదాపు 309 మంది ఇక్కడ మరణించడం అనేది జరిగింది. 1948లో డోగ్లాస్ D3 అనే విమానం ఇక్కడ మునిగిపోయింది. 1948లో స్టార్ టైగర్, స్టార్ ఏరియల్ అనే విమానాలు ఇందులోనే అదృశ్యమయ్యాయి. KC-135 స్ట్రాంటోకర్ అనే యుఎస్ఏకి చెందిన విమానం కూడా ఇక్కడే కనపడకుండా పోయింది. SS మెరైన్ సల్ఫర్ క్వీన్ అనే మరొక నౌక కూడా అదృశ్యమైంది. జపాన్కు చెందిన రైకుకేమారు అనే నౌక కూడా ఇక్కడే మునిగిపోయింది. 1955లో కన్నెమరా 4 అనే వివాహ నౌక కూడా అదృశ్యమైపోయింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి ఏ నౌక కానీ ఏ విమానము కానీ దానిపైన కూడా ఎవరూ కూడా వెళ్ళరు. ఎందుకంటే అక్కడికి వెళితే వెంటనే అదృశ్యమైపోతూ ఉన్నారు. ఇది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.